ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేవలం నీ అజాగ్రత్త వల్ల రేపు నాతో పాటు వచ్చే అవకాశాన్ని మిస్ అయ్యావు. ఇంక నువ్వు నాతో పాటు రావడం కుదరదు. అసలు నేను బ్యాగ్లో పెట్టిన పాస్పోర్ట్ బయటికి ఎలా వచ్చింది? కావాలని ఎవరో నీళ్లలో పోసినట్టు నీళ్ళలో ఎందుకు తడిచింది? అది కూడా రేపే ప్రయాణం అనగా జరిగింది. ఎందువల్ల జరుగుంటుంది? ఖచ్చితంగా దీని వెనక ఎవరైనా ఉండుంటారా? ఏంటి లక్ష్మి, పాస్పోర్ట్ పాడైపోయిందని బాధపడుతున్నావా? ఫారెన్ వెళ్ళే అవకాశం మిస్ అయిపోయిందని ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావా? ఏంటో లక్ష్మి, కొంతమంది చాలా కలలు కంటూ ఉంటారు, కానీ ఒక్క కల కూడా నెరవేరదు. ఏవేవో చేయాలని ఆశపడుతుంటారు, కానీ ఒకటి సరైన ఫలితం ఇవ్వదు. మనీషా, నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏదో చేయాలని తాపత్రయపడుతూ ఉంటావు, అంతలోనే చతికిలు పడిపోతూ ఉంటావు. ఎవరో ఒకరి మీద పడి ఏడుస్తూ ఉంటావు, అయినా నీకు ఏ ఫలితమూ దక్కదు. పక్కన ఉన్న వాళ్ళు నాశనం అయిపోవాలని నువ్వు చేసే ప్రయత్నాలు ప్రయోగాలు చూస్తూ ఉంటే నాకప్పుడప్పుడు నవ్వొస్తూ ఉంటుంది. ఇదిగో ఈరోజు కూడా నిన్ను చూస్తూ ఉంటే అలాగే నవ్వొస్తుంది. లక్ష్మి, నువ్వు బయటికి చాలా కూల్గా కామెడీగా మాట్లాడుతున్నా లోపల ఎంత కుమిలిపోతున్నావో నాకు అర్థమవుతుంది. బయటకు వినిపించకపోయినా లోపల నువ్వు ఎంత ఏడుస్తున్నావో నాకు అనిపిస్తుంది. కానీ ఏం చేయగలం? నీ బాధ చూస్తూ ఉంటే ఒక్కటి మాత్రం చేయాలనిపిస్తోంది. జరిగినవన్నీ తలుచుకుని ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా ఏడుస్తున్నట్టున్నావు. ఇదిగో ఈ కర్చీఫ్ ఇప్పుడు నీకు చాలా అవసరం. తీసుకో. ఈ కర్చీఫ్ అవసరం ఇప్పుడు నాకన్నా నీకే ఎక్కువగా ఉంటుంది మనీషా. ఎందుకంటే నువ్వు అనుకున్నవన్నీ తలకిందులైపోతాయి. నువ్వు కన్న కలలన్నీ తారుమారైపోతాయి. అప్పుడు నీకొచ్చే కన్నీళ్లు తొడవడానికి ఈ కర్చీఫ్ ఉండాలి కదా. నేను సరదాగా అనలేదు మనీషా, సీరియస్గానే అంటున్నాను. నీ ఆలోచనలు, ఊహలు, ఆశలు అన్నీ తారుమారైపోతాయి. గుర్తుపెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.